ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వింటున్న కథ కాపవ్యుడు. పారియాత్ర పర్వతం మీద ఒక బోయ ఉండేవాడు. అతడి పేరు కాపవ్యుడు. అతను చాలా ధర్మాత్ముడు, ధనుర్విద్యలో నిపుణుడు. మృగాల సమాచారాలన్నీ తెలుసు అతనికి. అరణ్యాలలో తిరుగుతూ ఉండేవాడు. తల్లిదండ్రులంటే అమిత భక్తి. కందమూలాలు, కళ్ళు, మాంసం, మంచి అన్నం, కూరలు, పాయసం సమకూర్చి ప్రతినిత్యం తల్లికి తండ్రికి తృప్తిగా భోజనం పెట్టేవాడు. మెత్తని శయ్య అమర్చేవాడు. కాపవ్యుడు కండబలం, గుండెబలం కలవాడు. ఎంతమంది శత్రువులనైనా అవలీలగా జయించేవాడు. ఆ పర్వత ప్రాంతంలో ఉన్న దొంగలందరూ అతడి ధైర్యాన్ని, తేజాన్ని, బలాన్ని చూసి ఆశ్చర్యపోయి ఎలాగైనా అతన్ని ఒప్పించి తమకు రక్షగా, నాయకుడిగా నియమించుకోవాలనుకున్నారు. ఒకనాడు అందరూ కలిసి వెళ్ళి, అయ్యా, నువ్వు బలవిక్రమ సంపన్నుడివి, ధైర్యశాలివి, మా అందరికీ నాయకుడివై మమ్మల్ని రక్షిస్తూ ఉండు. కొడుకుల్ని తండ్రి ఆజ్ఞాపించినట్లు మమ్మల్ని ఆజ్ఞాపించు. నీ ఇష్టం వచ్చిన పనులు మా చేత చేయించుకో. నిన్ను సేవించే అవకాశం, అదృష్టం మాకు కలగనివ్వు అని బ్రతిమాలారు. దానికేం అభ్యంతరం లేదు, కానీ కొన్ని షరతులు ఉన్నాయి అన్నాడు కాపవ్యుడు. సెలవు ఇవ్వండి అన్నాడు దొంగలు. ఎటువంటి సమయంలోనైనా శిశువుల్ని, స్త్రీలను, మునులను చంపకూడదు. అత్యాచారాలు జరపకూడదు. ఎదిరించి మీద పడితే తప్ప నిష్కారణంగా ఎవరితోనూ కొట్లాటకు దిగకూడదు. స్త్రీలను చెరబట్టకూడదు. ఇంకో విషయం, ఏ జంతువుల్లోనైనా పెంటిని వధించరాదు. ఆడ జంతువును చంపటం మహాపాపం. గోవుల్ని, ఉత్తముల్ని హింసించకూడదు. సస్యాలు పాడు చేయకూడదు. ఎవరైనా పొట్ట చేత పట్టుకుని పట్టెడు అన్నం పెట్టమని చేయి చాపితే లేదనకూడదు. దీనులను దయతో చూడాలి. మీరు ఈ ధర్మాలన్నీ తెలుసుకుని నేను చెప్పినట్టు నడుచుకోవటానికి అంగీకరిస్తే మీకు నాయకుడిగా ఉండి మీ యోగక్షేమాలు చూసుకుంటూ ఉంటాను అన్నాడు కాపవ్యుడు. దొంగలందరూ అతను చెప్పిన దానికి అంగీకరించి అతని పరిపాలనలో ధర్మాత్ములై సుఖంగా ఉన్నారు. అందుచేత ధర్మరాజా, దొంగైనా సరే న్యాయం, ధర్మం తప్పని వాడైతే ఆదరణీయుడే సుమా. ఎవరైనా ఏదైనా అడిగితే లేదని తిరస్కరించి కించపరచకుండా ఉన్నంతలో ఇచ్చి యాచకులను కృతార్థుల్ని చేసి పంపే ఔదార్యం రాజుకుండాలి. అలా చేయనప్పుడు రాజ్యం యోగులైన పౌరుల్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఒకసారి ఒక గుణవంతుడైన పురుషుడు ధనవంతుడైన ఒక రాజు దగ్గరకు వెళ్ళి కూడు గుడ్డల కోసం ధనం యాచించాడు. కానీ అతని ఆశ నిరాశ అయింది. ఎందుకు చేయి చాచి అడిగానా అని ఎంతో సిగ్గుపడ్డాడు. ఇక అప్పటి నుంచి దేని మీద, ఎవరి మీద ఆశ పెట్టుకోను అని ప్రతిజ్ఞ చేసుకుని వ్రతం పట్టాడు. అప్పుడు కలిగిన వైరాగ్యంతో తపస్వి అయ్యాడు. ఆ తపస్వి ఎవరో తెలుసా? ఋషభుడు. విరక్తితో విజ్ఞాని అయిన ఆ ఋషభుడి ఆశ్రమానికి ఒకరోజు హైహయ వంశీయుడైన సుమిత్ర మహారాజు వెళ్ళాడు. వేటలో అరణ్యమంతా పరిగెత్తి అలసిపోయి ఆ మునివాటిక చేరుకున్నాడు. మహారాజా, చాలా అలసినట్టున్నావు. ఈ పళ్ళు తిని, ఈ చల్లని నీళ్లు తాగి కాసేపు విశ్రాంతి తీసుకో అన్నాడు మహర్షి. ఆయన ఆతిథ్యానికి మహారాజు హృదయం ఆనందంతో పరవశమైంది. అయ్యా, ఈ మహారణ్యానికి నువ్వొక్కడివి ఏం పని మీద వచ్చావు? నీ ముఖంలో విచారం కనిపిస్తోంది. కారణం ఏమిటి అని ఋషభుడు ప్రశ్నించాడు. మునీంద్ర, వేట కోసం అరణ్యానికి వచ్చాను. నా గురి తప్పలేదు. కానీ ఆ బాణంతో సహా ఒక మృగం తప్పించుకు పారిపోయింది. ఎలాగైనా దాన్ని పట్టుకుందామనే ఆశతో ఇంత దూరం పరిగెత్తి చివరకు నిరాశ పోగు చేసుకున్నాను. తన బారి నుంచి మృగం తప్పించుకు పారిపోయిందంటే అది వేటాడేవాడికి చాలా అవమానం అని సుమిత్రుడు విచారం ప్రకటించాడు. నాయనా, ఆశ చిత్రమైంది. తెగ కోస్తే తప్ప తెగని పాశమది. ఒకసారి నేను బదరికాశ్రమానికి వెళ్ళాను. అక్కడ ధనుడనే మహాముని ఉన్నాడు. ఒక రోజున వీరద్యుమ్నుడు అనే మహారాజు ఆయన దగ్గరకు వెళ్ళి, మునీంద్ర, నాకు ఒక్కడే కొడుకు. ఆటల మీద ప్రేమతో అరణ్యాలకు వెళ్ళాడు. ఇంతవరకు తిరిగి రాలేదు. వాడి కోసం వెతికి ఆశ చంపుకోలేక మీ అనుగ్రహం కోరి మీ సన్నిధికి వచ్చాను అని శోకిస్తూ ప్రార్థించాడు. వీరద్యుమ్నుని దీనస్థితికి కరిగిపోయిన ధనుడు, రాజా, పరిస్థితులకు లొంగక ధైర్యంగా నిలబడేవాడికి ఎక్కడా ఏదీ దుర్లభం కాదు. ఎవరైనా ఏదైనా ఇస్తామంటే ఆశ కలుగుతుంది. ఉచిత సంపదను అనుభవించాలన్న కోరిక మనిషిని నిలబడనీయదు. అవతలి వ్యక్తి ఇవ్వకుండా ఎన్నాళ్ళు తప్పించుకున్నా ఆశ పోదు. ఆశలు సాగుతూనే ఉంటాయి. వాంఛను వర్జించి మానవుడు సౌఖ్యం పొందాలి. ఎవరైనా ఏదైనా అడిగితే లేదనకుండా ఉన్నంతలో ఇచ్చి ఆ వచ్చిన వారిని సంతృప్తిపరిచి పంపటమే ఉత్తమ మానవ ధర్మం అని బోధించి రాజకుమారుణ్ణి
తన తపో మహిమ వల్ల ఆకర్షించి రప్పించి ఇచ్చాడు అని చెప్పి వృషభుడు చేయిజారిన మృగాన్ని వెంటాడి సాధించాలన్న ఆశను విడిచి ప్రశాంత చిత్తుడవు కమ్మని సుమిత్రునికి హితవు చెప్పాడు. ధర్మరాజుకి ఈ కథ చెప్పి పాండవాగ్రజ విన్నావా, ఆశ పనికిరాదు, కాంక్షను జయించు అని బోధ చేసి నారదుడు వీడ్కోలు తీసుకున్నాడు.